మన ప్రకృతి వ్యవసాయ విధానంలో పెలటైజేషన్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న పని. ఈ పెలటైజేషను మనము జాగ్రత్తగా చేయగలిగితే పంట మొలక శాతము అంటే మొలక వచ్చిన తర్వాత ఆ హై విగర్తో పెరుగుదల ఉంటుంది. హై విగర్ అంటే ఏమంటాము అంటే చాలా బలంగా మొక్క వివిధ రంగులతో ఆకులు మొదలు కావడం జరుగుతుంది. అది దేనికి సంకేతం అంటే ఈ పంట చాలా బలంగా వస్తుందని, ఈ పంట నీటి ఎద్దడికి తట్టుకుంటుందని, ఈ పంట అధిక దిగుబడి వస్తుందని, వ్యాధులు కానీ పురుగులు కానీ బ్యాక్టీరియా వైరస్ తెగుళ్ళకు కూడా తట్టుకునే గుణము ఈ పెలటైజేషన్ విధానము వలన మనకు మొక్కకు చేకూరుతుంది. ఇప్పుడు వరకు మనము సజ్జలు, జొన్నలు, కందులు, అనుములు, ఆముదము ఇలాగ అనేక పంటలు పెలటైజేషన్ చేసే విధానము మనకు అలవాటు ఉంది, చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని కమర్షియల్ క్రాప్స్ టమాటా, వంగ, మిరపజాతి పంటలు ఈ విత్తనాలు చాలా తేలిక విత్తనాలు, బరువు తక్కువగా ఉంటాయి. ఈ విత్తనాలు మనము మామూలు పద్ధతిలో చేస్తే ఈ పెలటైజేషన్ చేసేటప్పుడు విత్తనం దొరలాల, రౌండ్గా ఇలా దొర్లితే దాని చుట్టూ బంకమట్టి పౌడరు, ఆ తర్వాత ఘనజీవామృతం పౌడరు, ఆ తర్వాత చివరిలో బూడిద మనకు యూనిఫామ్గా ఆ విత్తనం చుట్టూ చేరి ఈ విత్తనం గుళికల సైజు 3 నుంచి 5 పెరిగేలాగా చేసుకొని మనం ఈ విత్తనము పెట్టచ్చు. అయితే ఈ టమాటా, వంగ, మిరప విత్తనాలు చాలా కాస్ట్ ఎక్కువ, వీటిని మామూలు పద్ధతిలో చేయలేం కాబట్టి వీటికి మనము ఒక డిఫరెంట్ పద్ధతిలో చేయాలి. అది ఎలాగా అంటే 3 భాగాలు ఘనజీవామృతము, ఒక భాగము బంకమట్టి పౌడరు, ఇవి రెండు మనము కలుపుకొని కలిపేటప్పుడు మంచినీరు కలుపుకొని వీటిని మెత్తగా చేసి ముద్దులాగా తయారయ్యేలాగా చేయాలి. ఈ ముద్దులాగా చేసింది మనం గోళీ సైజులో చేసుకొని దాని మధ్యలో మనం రంధ్రం చేసి ఆ రంధ్రంలో మనము 2 విత్తనాలు, ఈ టమాటా కానీ వంగ కానీ మిరపజాతుల పంటల యొక్క విత్తనాలు 2 విత్తనాలు ఒక రంధ్రంలో వేసి ఆ రంధ్రం బాగా మూసేసిన తర్వాత మనము ఆ గోళీలను మనము నేలలో విత్తనము వేసుకోవచ్చు. ఈ పెలటైజేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను. మొదట ఇది మనము ఒక 3 పాళ్ళు బూడిదేయాలి. ఈ బంకమట్టి 1 పాళ్ళు మనము వేసినట్లయితే ఇవి 2 కూడా మనము మంచి నీరు దీంట్లో పోయమ్మా. ఇది బంకమట్టి ఎక్కువ కాకుండా చూసుకోవాలా. పొరపాటున బంకమట్టి 1 పాళ్ళకు మించి అయితే మనం గుళిక ఎండిపోయిన తర్వాత గట్టిగా అయిపోయే అవకాశం ఉంది. అంటే విత్తనం మొలకెత్తడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే
ఇది ఇలాగా మనం బాగా మెత్తగా చేసి, ఇలా చేసిన దాన్ని మనము ఈ చిన్న ఉంటలుగా చేసుకోవాలి. ఇది మనం ఇంట్లో సాయంత్రం పూట మన ఇంట్లో వాళ్ళంతా కలిసి మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. అందరూ ఇలా చేయండి, సైజ్ చిన్నగా చేసుకోండి. ఇలా చేసుకున్న దాంట్లో దీని మధ్యలో మనం ఇలా రంధ్రం చేసుకోవాలి. మనం చేత్తోనే చేసుకోవచ్చు. దీంట్లో చిటికెడు బూడిద వేయాలి. ఇట్లా బూడిద మధ్యలో వేస్తాం. బూడిద మధ్యలో ఎందుకు వేస్తామంటే లోపల ఈ సెంటర్లో బూడిద వేయడం వల్ల ఈ తేమ విత్తనం పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బీజామృతంలో విత్తన శుద్ధి చేసిన విత్తనాలు, టమాటా విత్తనము, మిరప విత్తనము, వంగ విత్తనాలు, ఈ విత్తనాల్లో 2 విత్తనాలు. 2 ఎందుకు పెట్టాలా అంటే జర్మినేషన్ పర్సెంటేజు ఈ పంటల్లో మామూలుగా 70% ఉంటుంది. కాబట్టి ప్రతి 3 విత్తనాల్లో 2 మొలకెత్తాయని. కాబట్టి మనం 2 విత్తనాలు ఈ బూడిద మధ్యలో వేసి ఇలాగా విత్తనాలు ఇంకొద్దిగా బూడిద మనము దీంట్లో వేసుకొని ఇలాగా ఈ బూడిద మధ్యలో విత్తనం ఉంటుంది. మళ్ళీ ఈ రంధ్రాన్ని పూర్తి చేయాలి. ఇలాగా ఇట్లా మనం చేత్తోనే ఇలా చేసేయచ్చు. ఇలా చేసేసి ఇలా చేసేసి మనం దీన్ని బూడిదలో ఇలా దొర్లిచ్చేసి ఇది విత్తనము ఇలాగా మనము చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసిన విత్తనాన్ని మనము భూమిలో ఎలా పెట్టాలనేది నేను మీకు చూపిస్తాను. టమాటా, వంగ, మిరప ఈ 3 జాతుల విత్తనాలు ఇలాగా చేసుకొని మనకు టమాటా విత్తనము ఎకరాకి ఎన్ని అయితే అన్ని పెట్టుకోవాలి. మిరప విత్తనం కూడా మనకు ఎన్ని అయితే అన్ని పెట్టుకోవాలి ఎకరాకు. అలాగే వంగ కూడా. దీంట్లో ప్రధాన పంటలు 3 అవుతాయి. ఈ ప్రధాన పంటల్లో టమాటా ఒక 4 నుంచి 5 నెలలు కాపు కాసి పంట సాలించుకుంటుంది. ఆ తర్వాత ఈ మిరప, వంగ, మిరప ఏడాది పాటు కాస్తుంది, వంగ 2 సంవత్సరాలు కాస్తుంది. అంటే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతు సోదరులు ఏక పంట విధానం కాకుండా కనీసం 5 పంటలు 10 పంటల వరకు ఒకేసారి ఒకే నెలలో పండించుకోవచ్చు. కూరగాయల్లో ఈ 3 ప్రధానము. వీటి జతకు బీట్రూటు, క్యారెట్, ముల్లంగి, గోరుచిక్కుడు, తోటకూర, గోంగూర అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలాగ మనం కనీసం 8 పంటలు అయితే ఇవి. ఉదాహరణకు ఇది మిరప. ఈ మిరప మొక్కకు దూరము సాలుకు దూరము ఎలా ఉండాలంటే ఇది 1 అడుగు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అడుగు, ఈ బోధి మీద ఇంత ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనము మిరప విత్తనం వేస్తాం. ఇలాగ అంటే ఈ గోడి ఇలాగ మనం పైనే ఉడిచిపెట్టిన ఇక్కడి నుంచి దీనికి 1 అడుగు దూరంలో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మిరప వేసాం కాబట్టి ఇక్కడ వంగ వేస్తాం. ఇక్కడ వంగ వేసాం కాబట్టి
ఇక్కడ టమాటా విత్తనం వేస్తాం. ఇట్లా ఎక్కువ లోతు వేయకూడదు. ఆ తర్వాత మళ్ళీ మిరప విత్తనము ఒక అడుగుకి వేస్తాం. ఇక్కడ మిరపకు 3 అడుగుల దూరం ఉంటుంది. పంట మనకు బాగా ఎదగాల, మంచి కాపు రావాలంటే ఇట్లా 3 అడుగులు ఉంటుంది. ఇక్కడ ఇడేమేసాము, ఇక్కడ మిరప వేసాం కాబట్టి ఇక్కడ వంగేస్తాం. ఇక్కడ నుంచి ఒక అడుగు ఈ ప్లేస్లో వంగ తర్వాత టమాటా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక అడుగు ఇక్కడికి కరెక్ట్గా మళ్ళీ మిరప వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ మనకు వంగ వస్తుంది. ఇలాగా మనము ఈ సాలుకు అంటే ఇక్కడ ఉండే ఈ టమాటా ఇక్కడ ఉంది, ఇది టమాటా, ఇది వంగ, ఇది మీకు టమాటా వస్తుంది. అలాగా మీకు ఎకరా విత్తనం పడుతుంది. ఈ ప్రతి పంట ఒక్కొక్క పంట అవుతుంది, దేనికదే. దీనివల్ల లాభం ఏంటిదంటే 5 నెలల తర్వాత మిరప వంగ ఉంటాయి. ఏడాది తర్వాత వంగ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాస్తుంది. దీని మధ్యలో మనము దుంపజాతి అయిన ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, తోటకూర అయినటువంటి గోంగూర, ఇంకా ఓపిక ఉండే రైతులు మెంతాకు, పాలకు కూడా వేసుకోవచ్చు. దీని మధ్యలో సాళ్ళకి ఇలాగా అడుగడుకు ఒకటి మార్చి బెండ, గోరుచిక్కుడు వేసుకోవచ్చు. ఇలా మనకు 10 పంటలు అవుతాయి. ఈ 10 పంటల వల్ల ఉపయోగం ఏంటిదంటే ఒక పంట వలన ఇంకొక పంటకు బయోమాస్ డెవలప్ అయ్యి పోషకాల సాంద్రత పెరిగి ప్రతి పంట బ్రహ్మాండంగా పండుతుంది. ఒకవేళ మార్కెట్లో రేటు 1-2 పంటలకు తగ్గినా మిగిలిన పంటల నుంచి మనకు ఆదాయం నిరంతరం వస్తుంటుంది, ఎక్కువ కాలం వస్తుంది. అందుకని ఈ విధంగా ఈ విత్తనాలు, ఇది టమాటా, వంగ, మిరప, ఈ గుళికలు చేసేటప్పుడు జాగ్రత్తగా మంచి విత్తనాలు, సాంప్రదాయ పద్ధతిలో వెరైటీస్ అయితే, హైబ్రిడ్ తప్ప వెరైటీస్ అయితే పొలంలో మన చేనులో ఏవైతే మిరపకాయలు బాగా వేపుగా పెరిగి ఎక్కువ కాసే చెట్ల యొక్క మిరపకాయలన్నీ కలెక్ట్ చేసుకోవడము. అలాగే వంగలో కూడా వెరైటీలో అయితే మనం అది కూడా బాగా కాసిన చెట్టు అంటే సైజు ఉండాలా, ఎక్కువ సంఖ్యలో వంకాయలు కాసి ఉండాలి. అలాగే టమాటా కూడా మన పొలంలోనే ఎక్కువ సైజు, ఎక్కువ నెంబర్ ఉండే టమాటా చెట్టు నుంచి విత్తనము సేకరించి ఆ విత్తనం బాగా ఆరబెట్టుకొని విత్తనం వేయాల్సి వచ్చినప్పుడు మనము బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, ఇప్పుడు చెప్పినట్టు బంకమట్టి 1 పాళ్ళు, గంజామృతం 3 పాళ్ళతో ఇలాగా గోళీలు చేసుకొని విత్తనము ప్రతి గోళీలోనూ 2 ఉండేలాగా విత్తనంతో పాటు బూడిద పెట్టడం. ఈ విత్తనము పెట్టే ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ 2 విత్తనాలు పెట్టేసి అది క్లోజ్ చేసి బూడిదగానే మనం పైన ఫైన్ కోటింగ్ ఒకసారి దొర్లిస్తే బూడిదలో
ఇవి మనకు బాగా మొలకెత్తడమే కాదు, మనకు మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ కమర్షియల్ పంటలు నర్సరీ వెళ్ళకుండానే, నర్సరీ వాళ్ళకు మనం డబ్బు ఖర్చు పెట్టకుండానే మన విత్తనాలు మనమే బాగా పండగలిగిన సేకరణ ఇలాగా గోళీలు చేసి ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనము ఇవి ఎలా ఉంటాయంటే ప్రతి 2 అడుగులకు ఒకటి, ప్రతి 3 అడుగులకు ఒకటి మనకు పడతాయి ఒకే జాతి. అప్పుడు మనకు ఎకరా కావాల్సినన్ని మొక్కలు ఉంటాయి, మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి. ఇవి ప్రతి పంట ఒక్కొక్క పంటగానే ఉంటుంది. అంటే చుట్టూ టమాటా చుట్టూ వంగ మిరప 4 వైపులు ఉంటాయి, మిరప చుట్టూ వంగ టమాటా ఉంటాయి, వంగ చుట్టూ మిరప టమాటా 4 వైపులు ఉంటాయి. ఇలాగా మనం ఈ పద్ధతి పాటించినట్లయితే మనకు అధిక దిగుబడి కాదు, రైతుకు మార్కెట్లో రేటు తగ్గిన మిగిలిన పంటలు ఆదుకుంటాయి. వీటిలో కీపింగ్ క్వాలిటీ ఉంటుంది, మంచి రుచి ఉంటుంది, మంచి కూర వాసన ఉంటుంది, మనకు మంచి మార్కెట్ వాల్యూ వస్తుంది. అన్ని పోషకాలు టమాటా వంగ మిరప బీట్రూటు క్యారెట్ ముల్లంగి తోటకూర గోంగూర ఇంకా మనం అనుకునే గోరుచిక్కుడు బెండ ఇంకా వేసుకోగలిగితే మెంతాకు పలకలాకు ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా మనము ఈ విత్తనాలు గాన ఎక్కువ మొత్తంలో గంజామృతం దీంట్లో ఉంటుంది కాబట్టి సపరేట్ గంజామృతం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 పాళ్ళు ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విధానం పాటిస్తారని నేను కోరుకుంటున్నాను.